రాష్ట్రానికే పరిమితమైన పచ్చ పార్టీ ఇప్పుడు మళ్లీ తెలంగాణలో కాలు మోపచూస్తున్నది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను దెబ్బతీయడానికి మరో ముసుగులో మల్లా వస్తున్నది. బాబు బీజేపీ వంతపాడడంలో వింతేమీ లేదు, కానీ పూర్వాశ్రమ వాసనలు వదలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేయడం అనుమానాలకు రేకెత్తిస్తున్నది. కాంగ్రెస్ కు బద్ధ శత్రువైన ఎన్డీఏ కూటమిలోని టీడీపీని తెలంగాణలో మట్టి కనిపించిన టీడీపీని తిరిగి లేపేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో మళ్లీ జెండా పాతేందుకు ఆంధ్ర నాయకులు కుట్రలు మొదలుపెట్టారు. సాధ్యమైనంత వేగంగా రాష్ట్రంలో రాజకీయంగా పట్టు సాధించి మళ్లీ మన నీళ్లు నిధులు పట్టుకుపోయేందుకు పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోంది. నాడు నేడు తెలంగాణ సబ్బండ వర్ణాలకు ప్రతిబింబంగా బీఆర్ఎస్ పార్టీని ఒంటరి చేస్తే తప్ప తమ పప్పులు ఉడకవనే నిర్ణయానికి వచ్చారని, అందుకే మూడు పార్టీలు కూటమిగా జట్టుకట్టి దొంగచాటుగా రాష్ట్రంలోకి చొచ్చుకురావాలని ఎత్తులు వేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతలు గమనిస్తే ఇదే అర్థమవుతుందని చెప్తున్నారు రాజకీయ రంగ విశ్లేషకులు. విడిపోతే చీకట్లో మగ్గిపోతుందని భావించిన తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వెలుగు జిలుగులతో, అభివృద్ధి పరుగులతో దేశంలోనే కన్ను తెలంగాణపై పడిందని పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే ఏపీలోని కూటమి ప్రభుత్వ భాగస్వామిగా జనసేన పార్టీని తెలంగాణ రాజకీయాల్లో పునః ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చంద్రబాబుకు ఊపిరి పోసినట్టయిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్లో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బలపడిన ఒక ప్రత్యేక సామాజిక వర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఖమ్మం జిల్లాలో కొంత మేరకు ప్రభావం చూపించగలరని చంద్రబాబు బృందం అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ అవకాశాన్ని వాడుకొని పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నేరుగా తానే రంగంలోకి వస్తే తెలంగాణ ప్రజలు నమ్మరనే ఆలోచనతో ఆయన తెర వెనుక ఉండి వ్యవహారం నడిపిస్తున్నట్లు విశ్లేషకులు అనుమానిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తెలంగాణ రాజకీయాల్లో తమ పాచికగా వాడాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతున్నది. మున్నూరు కాపులు పవన్ కళ్యాణ్ ను ఆదరిస్తారని, సినీ అభిమానుల్లో ఉన్న ఆకర్షణ, బీజేపీకి ఉన్న బలం కూటమికి అదనపు బలంగా మారుతుందని అనుకుంటున్నారట. తెలంగాణలో తమ కూటమి అడుగుపెట్టే ముందు క్షేత్రస్థాయి ప్రయోగంలో భాగంగా కాపు, కమ్మ సామాజిక వర్గాలకు పట్టున్న ఖమ్మం, వరంగల్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీని ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, తద్వారా ఓవైపు బీఆర్ఎస్ ను ఒంటరి చేసి దెబ్బ కొట్టవచ్చని, మరోవైపు రేవంత్ రెడ్డికి మేలు జరుగుతుందని అంచనా వేసినట్టు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు బలాన్ని ఇచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి టీడీపీని నిలబెట్టాలి అనే పిలుపునిచ్చారనే ప్రచారం జరుగుతున్నది. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్ల వరకు తానే సీఎం అని తనకు తానుగా ప్రకటించుకోవడం వెనుక బలమైన కారణం ఇదే అని అంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఒంటరి చేయడం కానీ, ప్రజల నుంచి దూరం చేయలేరనే విషయాన్ని చంద్రబాబు బృందం మర్చిపోయినట్టున్నదని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. 25 ఏళ్లకు పైగా సాగుతున్న బీఆర్ఎస్ ప్రస్థానంలో పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాం, పార్టీ కనుమరుగవుతుంది వంటి ఎన్నో సవాళ్లను బీఆర్ఎస్, కేసీఆర్ ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నాయకుల్ని లోబర్చుకోవడం మొదలు ఓటుకు నోటు వరకు అనేక పార్టీలు సామ, దాన, భేద దండోపాయాల్ని ప్రయోగించారని గుర్తు చేస్తున్నారు. అయినా బీఆర్ఎస్ ను నిలువరించలేకపోయారని, ప్రజల నుంచి దూరం చేయలేకపోయారని పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ నిత్యం ప్రజల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ ను ఒంటరి చేయడం కష్టమేనని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం పసికూనగా ఉన్న గురు శిష్యులు కుట్రలు చేసిన సంగతిని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయగా టీడీపీ 15 అసెంబ్లీ సీట్లు గెలిచిన ఓటుకు నోటుతో చంద్రబాబు నిజస్వరూపం, టీడీపీ అసలు భాగవతం బయటపడింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
2018 ఎన్నికల్లో టీడీపీ తరపున ఖమ్మం జిల్లాలో 2 ఎమ్మెల్యేలు గెలిచినా పార్టీలో కొనసాగలేదు. కేసీఆర్ పాలనకు ఆకర్షితులైన ఆ పార్టీ క్యాడర్ ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలో విలీనమైంది. హైదరాబాద్లో పేరుకు టీడీపీ ప్రధాన కార్యాలయం ఉన్నా ముఖ్యమైన కార్యకలాపాలన్నీ ఏపీ కేంద్రంగానే సాగుతూ వచ్చాయి.